స్పృహ లేదా అని అడుగుతున్నాను. మీకు విజిలెన్స్ లేదా? ఊరూరికి షాడో పార్టీలు ఉండవా? టెన్షన్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రారంభంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ని, డీజీపీని ఎలర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబును ఇటువంటి తప్పుడు బుద్ధితో ఉన్నాడు. ఏదో రకంగా గూండాయిజం చేసి, రౌడీజం చేసి ఆ ఎన్నికని మామాని గెలిపించుకుని జనంలో దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు కీర్తి, చంద్రబాబు ప్రభుత్వం యొక్క పతనాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో గెలిచాం, పులివెందుల్లో గెలిచామని చెప్పినటువంటి తప్పుడు పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు. వాపు చూపించాలనుకున్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మేము ముందే ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ గారేమో నీ కలెక్టర్కి చెప్పాను, పోలీసుకి చెప్పాను అంటున్నారు. చెప్పాం, ఇదమ్మా ఇదంతా కూడా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, కడప జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం, పోలీసు, తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ కూడా ఒక ఘటన అయిపోయి హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా, ఒక చేతిలో మనుషుల్లాగా మారిపోయి ఏ రకంగా హింస ద్వారా కకావికలం చేసి ఎవరు బూతుల్లో కూడా ఉండనివ్వకుండా, అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల చరిత్రలో మీరు ఎక్కడా చూసి ఉండం మనం. ఇంతవరకు ఒక్క కేసు కూడా లేనటువంటి అనేక మందిని గ్రామస్థాయి నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం, బైండ్ ఓవర్